ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. పెరిగిన తెలంగాణ రాష్ట్ర ట్యాక్స్ అంటూ వార్తలైతే వస్తున్నాయి. మరి ఏంటి అనేది చూసేద్దాం ఫ్రెండ్స్. వివరాలకు ముందు దయచేసి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేసి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం అయితే బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అయితే తెలంగాణ రాష్ట్రంలో ట్యాక్స్ రాబడి పెరుగుతూ వస్తుంది. గత 2 ఆర్థిక సంవత్సరాల్లోనూ పన్ను ఆదాయాలు పెరిగాయి. ఈ సంవత్సరం కూడా ప్రభుత్వ బడ్జెట్ అంచనాల కంటే ట్యాక్స్ రాబడి పెరిగింది. కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ 2023-24 ఆర్థిక సంవత్సరం లెక్కల ప్రకారం 24 మార్చి నాటికి 1.35 లక్షల కోట్ల పన్ను ఆదాయం తెలంగాణకు వచ్చింది. జీఎస్టీ, రిజిస్ట్రేషన్, ఎక్సైజ్, సేల్స్ ట్యాక్స్ ఇవన్నీ ట్యాక్స్ ఆదాయాలతో ఈ మొత్తం వచ్చినట్లు కాగ్ చెప్పింది. బడ్జెట్ ప్రతిపాదనలో 4,000 కోట్ల రూపాయల పన్నుల వృద్ధి ఉంటుందని మొదట అంచనా వేశారు. తర్వాత సవరించిన అంచనాల కంటే ఈ ఏడాది ట్యాక్స్ రాబడి 17,000 కోట్ల రూపాయలు ఎక్కువగా వచ్చింది. గత ఏడాది డిసెంబర్ నుంచి ఈ ఏడాది మార్చి వరకు 48,000 కోట్ల రూపాయల పన్ను ఆదాయం వచ్చినట్టు కాగ్ వెల్లడించింది. 2021-22 బడ్జెట్ ప్రతిపాదనలకు మించి ట్యాక్స్ ఆదాయం వచ్చింది. ఈ ఏడాది 1.06 లక్షల కోట్ల రూపాయల పన్ను రాబడి వస్తుందని ప్రభుత్వం అంచనా వేసింది. అయితే 1.09 లక్షల కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని సమకూరిందని అన్నారు. అయితే 30,000 కోట్ల రూపాయల పెరుగుదల కనిపించింది. ఇక 22-23లో కూడా బడ్జెట్ ప్రతిపాదనలను మించి ట్యాక్స్ ఆదాయం రికార్డ్ అయింది. ఇక గత ఆర్థిక సంవత్సరంలో 1.31 లక్షల కోట్ల రూపాయల పన్ను ఆదాయం వస్తుందని బడ్జెట్ ప్రతిపాదనలో అంచనాలు వేశారు. అయితే ఈ మరిన్ని పరిస్థితుల్లో 1.18 కోట్ల రూపాయల రాబడి రావచ్చని అంచనాలు సవరించారు. కానీ అసలు బడ్జెట్ ప్రతిపాదనల కంటే ఎక్కువగా 4,000 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని అన్నారు. ఈ విధంగా వార్తలతో వచ్చాయి ఫ్రెండ్స్.